అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో కరివేపాకు మొక్క హెల్దీగా బుషీగా పెరగాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈరోజు చూద్దామండి. కరివేపాకు మొక్క అనేది సమ్మర్లో చాలా బాగా పెరుగుతుంది. వింటర్లో దీనికి గ్రోత్ అనేది ఉండదు, మొక్క అస్సలు పెరగదు. ఆ టైంలో మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్క గ్రోత్ అనేది ఉండదు. మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కని ఎటువంటి సాయిల్లో పెట్టుకోవాలి అంటే 50% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, 20% ఇసుక, అలాగే ఒక గుప్పెడు వేపపిండి కలిపిన సాయిల్లో అయితే కరివేపాకు మొక్కని పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ సాయిల్ అనేది వెల్ డ్రైన్గా ఉండాలి. అప్పుడే కరివేపాకు మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. కరివేపాకు మొక్క పెట్టుకున్న కుండీకి కూడా డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోవాలి. మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసినా కూడా ఈ మొక్క అనేది చనిపోతుంది. టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది కరివేపాకు మొక్కకి వేయాలి. ఈ మొక్కని మనం సీడ్స్ ద్వారా కానీ స్టెమ్ కటింగ్స్ ద్వారా లేదంటే నర్సరీలో కూడా ఈ మొక్కలు అవైలబుల్గా ఉంటాయండి. మనం వాటినైనా తెచ్చుకుని మనం మన గార్డెన్లో అయితే పెంచుకోవచ్చు. సీడ్స్ ద్వారా పెంచిన మొక్క అయితే చాలా టైం పడుతుంది ఎదగడానికి. స్టెమ్ కటింగ్స్ ద్వారా కానీ నర్సరీలో తెచ్చుకున్న కరివేపాకు మొక్క అయితే ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. ఈ కరివేపాకు మొక్కని ఎటువంటి కంటైనర్లో పెట్టుకోవాలి అంటే మొక్క సైజుని బట్టి మనం కంటైనర్ అనేది చూస్ చేసుకోవాలి. చిన్న మొక్కని చిన్న కంటైనర్లో పెట్టుకోవాలి. మొక్క ఎదిగే కొలది మనం రూట్ బౌండ్ అవుతుంది కదా, అందుకని పెద్ద కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మొక్కని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి, ఐకార్డ్లో పెడతాను చూడండి. కరివేపాకు మొక్క సాయిల్ అనేది ఎప్పుడూ కూడా ఇలాగా మాయిశ్చర్గా ఉండాలండి. అప్పుడే మనకి మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. అలా అని ఓవర్ వాటర్ కూడా చేయకూడదు. ఈ కరివేపాకు మొక్క అనేది మనకి మిగిలిన మొక్కలు పెరిగినట్టు ఫాస్ట్ గ్రోయింగ్ అయితే ఉండదండి. అందుకని మన గార్డెన్లో ఒక 2-3 మొక్కలైనా ఈ కరివేపాకు మొక్కను పెట్టుకుంటే మనకి చక్కగా పెరుగుతాయి. నేను ఇదే కుండీలో 2 మొక్కలు అయితే వేసుకున్నాను, చూసారా? ఇక్కడ ఒకటి వేసుకున్నాను. 2 కూడా చాలా బుషీగా అయితే పెరుగుతున్నాయి. కరివేపాకు మొక్కని కనీసం 7-8 గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. అప్పుడే మొక్క అనేది బుషీగా పెరుగుతుందండి. చాలామంది బాల్కనీస్లో కూడా ఈ కరివేపాకు మొక్కని పెంచుతారు. అలాంటి వారు ఏం చేయాలి అంటే ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో పెట్టుకోండి, మీకు మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కకి ఎండ సరిగ్గా తగలకపోయినా కూడా ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారిపోతాయి. ఇలా ఎల్లో కలర్లోకి వచ్చినప్పుడు ఈ మొక్కని ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. అప్పుడు చక్కగా గ్రీన్గా బుషీగా వస్తాయి. కరివేపాకు మొక్కకి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం మట్టి అంతా ఒకసారి కదిలించుకోవాలండి. ఇలా కదిలించుకున్న తర్వాత కాస్త పైన ఉన్న మట్టిని తీసి కంపోస్ట్ అనేది ఇవ్వాలి. ఇది వర్మీ కంపోస్టు. మీరు వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇవ్వచ్చు. ఈ కంపోస్ట్లో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ వర్మీ కంపోస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇది ఒక్కటి ఇస్తే మనకి కరివేపాకు మొక్క చక్కగా హెల్దీగా పెరుగుతుంది. దీన్ని ఈ సైజు మొక్కకి ఒక గుప్పెడు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మొక్కకి కాస్త దూరంగా ఈ కంపోస్ట్ అనేది ఇచ్చి ఒకసారి మట్టి అంతా కూడా కదిలించాలి. తర్వాత కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఈ మొక్కకి వాటర్ అయితే చేయాలండి. అప్పుడే మనం ఇచ్చిన కంపోస్ట్ అనేది మొక్కకి చక్కగా అందుతుంది, మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, చూసారా? ఇలాగా షుగర్ లాగా ఉంటుంది. ఇది మనం కరివేపాకు మొక్కకి ఇవ్వడం వలన మొక్క ఆకులు అనేవి చక్కగా గ్రీన్గా లావిష్గా తయారవుతాయి. ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ని తీసుకుని ఈ 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేయాలి. చక్కగా మనకి మొత్తం అంతా కూడా ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఇది షుగర్ లాగానే ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం కరివేపాకు మొక్కకి మంత్లీ వన్స్ ఇవ్వాలండి. ఇలా ఇవ్వడం వలన మొక్క అనేది చక్కగా లావిష్గా గ్రీన్గా బుషీగా తయారవుతుంది. కరివేపాకు మొక్కకి వేసవి కాలంలో మల్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇది కొబ్బరి పీచు, మనకి వేస్ట్గా పారేస్తూ ఉంటాము కొబ్బరి పీచుని.
మనం కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా, దాన్ని ఈ కొబ్బరి పీచుని ఈ కరివేపాకు మొక్కకి మట్టిలో ఇలాగా మల్చింగ్ చేసుకున్నామంటే చక్కగా ఈ సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండి కరివేపాకు మొక్క చక్కగా హెల్తీగా పెరుగుతుంది. ఈ 2 ప్లాస్టిక్ బాటిల్స్లోనూ ఒక దాంట్లో పుల్లటి మజ్జిగ, మరొక దాంట్లో బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని అయితే పెట్టుకుంటాను. ఇలా 2-3 డేస్ మనం ఈ బాటిల్లో అలా వదిలేస్తే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా ఫర్మెంట్ అయిన ఈ పుల్లటి మజ్జిగ అలాగే బియ్యం కడిగిన నీళ్లను కరివేపాకు మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. ఈ పుల్లటి మజ్జిగలో కాల్షియం ఉంటుందండి. ఇది మొక్క బాగా హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది పుల్లటి మజ్జిగ అండి. ఈ పుల్లటి మజ్జిగను 1:2 రేషియోలో డైల్యూట్ చేసి కరివేపాకు మొక్కకి ఇవ్వాలి. ఒక వంతు పుల్లటి మజ్జిగ తీసుకుంటే 2 వంతుల వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసి మనం ఈ కరివేపాకు మొక్కకి ఇవ్వాలి. ఈ పుల్లటి మజ్జిగను సాయిల్లో వేయడం వల్ల సాయిల్ pH లెవెల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనకి సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేసి సాయిల్ మంచి ఫెర్టైల్గా తయారయ్యేలాగా ఈ పుల్లటి మజ్జిగ మనకి హెల్ప్ చేస్తుందండి. ఇది రైస్ వాటర్ అండి. బియ్యం కడిగినప్పుడు వచ్చే వాటర్ని మనం బయట వేస్ట్గా పారేయకుండా ఇలా స్టోర్ చేసుకున్నామంటే కరివేపాకు మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఫర్మెంట్ అయిన రైస్ వాటర్ని కరివేపాకు మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. ఈ రైస్ వాటర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇది మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ రైస్ వాటర్ని 1:2 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వాలండి. అలాగే ఆకులన్నీ తడిచేలాగా కూడా స్ప్రే చేయొచ్చు. మనం అమ్మమ్మలు, నానమ్మలు కాలం టైంలో కూడా ఈ బియ్యం కడిగిన నీళ్లను కరివేపాకు మొక్కకి ఇచ్చేవారు. అప్పుడు అది చాలా హెల్తీగా బుషీగా పెరిగేది. కరివేపాకు మొక్కకి పెస్ట్ అటాక్ అవ్వకుండా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి. మొక్క అంతా తడిచేలాగా, ఆకులన్నీ తడిచేలాగా ఈ నీమ్ ఆయిల్ని స్ప్రే చేయడం వలన పెస్ట్ అనేది పోతుంది. ఇక్కడ కరివేపాకు మొక్కకి ఫ్లవర్ అనేది వస్తుంది చూసారా. ఇలా ఫ్లవర్ అనేది వచ్చింది అంటే కరివేపాకు మొక్క అనేది పెరగదండి. మొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫ్లవరింగ్ మీదే ఉంటుంది. మనం కరివేపాకు మొక్కని ఆకుల కోసం యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఫ్లవర్ అనేది యూజ్ అవ్వదు. ఆకులు ఎక్కువగా పెరగాలి అంటే ఈ ఫ్లవర్స్ అనేవి రాకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఇలా కట్ చేయడం వలన సైడ్ బ్రాంచెస్ వస్తాయి, ఎక్కువ కొమ్మలు వచ్చి మనకి ఆకులు కూడా ఎక్కువగా వస్తాయి. కరివేపాకుని హార్వెస్ట్ చేయాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే కింద ముదిరిన ఆకుల్ని ఇలాగా దూస్తారండి. ఆకుల్ని మాత్రమే కట్ చేసి ఇలాగ మనకి ఈ కాడ అనేది వదిలేస్తారు. అలాగా మనం హార్వెస్ట్ చేస్తే ఈ కరివేపాకు మొక్క పెరగదు. అలాగే లేదంటే కింద ఉన్న ఆకుల్ని మాత్రమే ఇలా కట్ చేసుకుంటారు. మనం ఎప్పుడూ కూడా కరివేపాకు మొక్కకి కింద ఉన్న ఆకులు కట్ చేయకూడదు. పైన టిప్స్ అనేవి ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తూ ఉంటే సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అప్పుడు ఎక్కువ బుషీగా పెరుగుతుంది. చూడండి నేను ఇక్కడ కట్ చేశాను. కట్ చేయడం వల్ల చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో. 4 బ్రాంచెస్ వచ్చాయి. 1, 2, 3, 4. ఇలా ఎక్కువ బ్రాంచెస్ రావాలి అంటే టిప్స్ మాత్రమే కట్ చేయాలి. చూసారా ఎంత చక్కగా పెరుగుతుందో ఈ కరివేపాకు మొక్క. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరివేపాకు మొక్క హెల్తీగా బుషీగా పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.